అమ్మవారి యొక్క శక్తి ముందు ఇవన్నీ క్షుద్రశక్తులు. ఇవన్నీ ఈ వాయుదేవుడి శక్తి, అగ్నిదేవుడి శక్తి, ఏదో యక్షుడి శక్తి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. నాగదేవత శక్తి ఇవేం పనిచేయవు, కానీ కొంతవరకు పనిచేస్తాయి. బాబు దానికి ఉంది కానిస్టేబులే, ఆయన పైన ఎస్ఐ ఉంటాడు, ఆయన పైన సిఐ ఉంటాడు, ఆయన పైన ఏఎస్పీ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు, రాష్ట్రానికి డీజీపీ ఉంటాడు. డీజీపీ గారి మీద కానిస్టేబుల్ పనిచేస్తాడా? అంతే లెక్క. అమ్మవారంటే మొత్తం 14 భువనానికి డీజీపీ, ఇంక మాట్లాడడానికి వీల్లేదు. ఇంకా అంతకంటే అధికారు ఎవరు లేరు. అంచేత లలితా సహస్ర పారాయణ నిత్యం చేస్తూ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఏ గ్రహస్థితి దోషాలు ఏమీ చేయలేవు. అంతా శుభమే జరుగుతుంది, అంతా శుభమే జరుగుతుంది. దాన్ని అర్థవంతంగా పారాయణ చేయండి అని చెబుతున్నా. పారాయణ ముగియగానే రోజు 10 నామాలు అర్థం తెలుసుకోవాలి, అది కూడా పారాయణలో భాగమే అని పెట్టుకోండి. 100 రోజులు అయ్యేసరికి మీరు అర్థంతో సహా చేస్తారు. ఏడాది అయ్యేసరికి 3 సార్లు అర్థంతో సహా ఆవృత్తి అయింది. ఎందుకు రాదమ్మా? ఎందుకు ఆసక్తి కలగదు? మనకి మనస్సు లగ్నం ఎందుకు కాదంటే అర్థం తెలియదు కాబట్టి. అర్థం తెలిస్తే అనుభూతి ఉంటుంది.